హలో. హలో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. మీ పేరు? నా పేరు షరీఫ్. షరీఫ్. హాయ్. హాయ్. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తున్నాను? కూర్చొని తింటున్నాను ప్రెజెంట్. ప్రెజెంట్ కూర్చొని తింటున్నారా? ఆకలి అవుతుంది, నిన్న తినలేదు, అందుకని ఇప్పుడు తింటున్నా. ఓకే అండి, తినండి, క్యారీ ఆన్. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యం. డిస్టర్బ్ చేయకపోయినా డిస్టర్బ్ చేసినా నేనైతే తింటానండి. చికెన్ మటన్ ఉంటే హ్యాపీగా తినేస్తా. ఓకే అండి, తినండి. ఇందాక ఒక ఆమె క్వశ్చన్ అడిగింది కదా. అవునవునండి. అదేంటంటే క్వశ్చన్ ఏంటంటే బట్టలు. మురిగ్గా ఉన్నప్పుడు నల్లగా, శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగుంటాను, మురిగ్గా ఉన్నప్పుడు తెల్లగుంటాను. బట్టలు ఎలా అవుతుంది? శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగుంటాను, మురిగ్గా ఉన్నప్పుడు తెల్లగుంటాను. అవునండి, బట్టలే అండి. టీషర్ట్ మురిగ్గా ఉన్నప్పుడు తెల్లగా ఉండిద్దా టీషర్ట్? అవును, మురిగ్గా ఉన్నప్పుడు అంటే తెల్లగా. అంటే ఇప్పుడు తెల్ల పెయింట్, బ్లాక్ కలర్ టీషర్ట్ పైన తెల్ల పెయింట్ వేస్తాం కదా. ఓకే, అట్టే ఇది కూడా. ఓకే అండి, ఓకే. మళ్ళీ తను నెక్స్ట్ కాల్ చేస్తా, ఇది కరెక్టో రాంగో చెప్తాను. కరెక్ట్. ఎందుకంటే చెప్పండి. నేను మన జలపాలెం షూటింగ్కి వెళ్ళాను కదా. ఓకే. జలపాలెంలో అంటే నేను డాన్స్ మాస్టర్ని, నేను షూటింగ్కి వెళ్ళిన. ఓకే ఓకే అండి. అక్కడ మన పండుగాడు ఇదే డైలాగ్ వేసిందాడ. ఓహో, అట్లా మీరు చెప్పారు. అబ్బాయి ఏం టైమింగ్ అసలు మీకు. ఇందాక కూడా తనకి నిన్న అడిగిన క్వశ్చన్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే తనకు కూడా ఇప్పుడే వచ్చిందంట ఆన్సర్. మీకు ఇప్పుడే అదే గోంగూర అని నిన్న అడిగిన క్వశ్చన్ 2 సార్లు గోగో అంటే ఒక్కసారి రా అని అంటారంట. అది కర్రీ నేమ్. తను ఇప్పుడు కర్రీ అంటే ఇప్పుడు మనం మామూలుగా వండుకుంటాం కదా. వండుకునేటప్పుడు రమ్మని అనుతా ఉంటుంది. ఇప్పుడు స్మెల్ వస్తుంది, అబ్బాయి ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు అవుతుంది అని చెప్పేసి ఉంటది కదా, నోళ్ళలో ఊరుతా ఉంటది కదా. అట్లా కాదండి, కర్రీ నేమ్ అంటే ఇప్పుడు 2 సార్లు గోగో అంటుంది, ఒక్కసారి రమ్మంటుంది. గోగో అనేది రమ్ అనేది గోంగూర. 2 సార్లు గోగో అంటుంది, లాస్ట్లో రమ్మంటుంది. గోంగూర. ఇది ఎలా ఉందంటే చెప్పింది, పిల్లని చూడరా మావా అంటే పిల్లని తల్లిని చూసి వచ్చాడంట. ఏమోనండి, మరి వాళ్ళు డైలీ కాలర్ అడిగారు, నేను మిమ్మల్ని అడిగాను. నాకైతే సంబంధం లేదు. గో అని చెప్పేసి అని రమ్మన్నారంట. అవును, అంతేనా? అంతే. అయితే అదేనండి కర్రీ అండి. ఇప్పుడు చికెన్ వండుతుంటారు, మంచి వాసన వస్తా ఉంటది. అబ్బాయి ఎప్పుడెప్పుడు తినాలి, ఏంటి, ఏం చేయాలి అని చెప్పేసి అనిపిస్తా ఉంటది కదా. మీరు నాన్ వెజ్ లవరా? నాన్ వెజ్. ఓకే. పుష్ప మూవీలో షూటింగ్ చేసినప్పుడు ఫుల్ నాన్ వెజ్, మళ్ళీ ఒంగోలులో షూటింగ్ చేసినప్పుడు ఫుల్ నాన్ వెజ్. ఓకే, మరి మీరు పుష్ప మూవీలో ఏమన్నా ఉన్నారా? ఉన్నాను కదా. ఎందులో ఉన్నారు? కిసక్ సాంగ్ లో ఉన్నాను. అవునా? ఓకే, ఈసారి నేను చూస్తా. తర్వాత RX100 మూవీలో ఉన్నాను. మళ్ళీ చిన్నప్పుడు నేను పిచ్చగాడు మూవీలో ఉన్నాను. అబ్బో, నేనైతే ఇప్పుడు చూస్తాను. మరి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ప్రెజెంట్ అయితే ఉండేది ఈత ముక్కల. ఓకే. ఇప్పుడు ఉంది ప్రెజెంట్ అయితే ఇంటి దగ్గరే ఉన్నాను. ఓకే అండి, లైవ్ చూస్తూ చేసారా? ఓకే, అలా నొక్కుతా ఉన్నాను. ఓకే, అలా నొక్కుతా ఉన్నాను, వర్క్ చేసుకుంటా నొక్కుతా ఉన్నాను. ఇంకా అంతలోకి మీ ఒంగోలు ఛానల్ దొరికింది. ఓకే, ఇంకా చూసారు పెట్టి. ఇంకా అలా చూసాను, ఏమో అడిగిన ఆన్సర్ ఇదే కదా అని చెప్పేసి నేను మళ్ళీ పండుగడికి ఫోన్ చేసి కనుక్కున్నా. ఓకే, అవును సరే అదే అని చెప్పేసి అన్నాడు. అయ్యో భలేగుందండి మీతో మాట్లాడుతుంటే. హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? సొల్లు చెప్పి అయినా కూడా అంటే సముద్రం తీసుకెళ్లి ఈత కొట్టించాడు అన్నాడంట. అయ్యో మేమేం అలా అనలేదండి.
అంటే మీరు పెద్ద పెద్ద సినీ ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో మేము మాట్లాడామంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అయ్యే రామ, మాది బల్లమెట్ట ఇన్స్టిట్యూట్ ఉన్నది, బల్లమెట్లోనే ఎస్కేబిఆర్ ఈవెంట్స్ ఇన్స్టిట్యూట్ ఉన్నది. అవునా? బల్లమిట్ట అంటే ఒంగోలు కదా? అవును, ఒంగోలు ఓల్డ్ మార్కెట్ కాడ సర్కిల్ దగ్గరే. అవును, ఓకే ఓకే. బల్లమిట్ట దగ్గర ఇన్స్టిట్యూటా? అంటే మమ్మల్ని జాయిన్ చేసుకుంటారా? నెట్ లో కూడా వచ్చేసిద్దండి, నా డీటెయిల్స్ మొత్తం వస్తుంది. కాదండి, మమ్మల్ని జాయిన్ చేసుకుంటారా? జాయిన్ చేసుకుంటాను, వచ్చేసేయండి. ఓకే అండి. ఓకే, మీతో మాట్లాడిన చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే కాల్ చేస్తున్నాను, ఇలానే సపోర్ట్ చేస్తున్నాను. ఓకేనా? మీకేమన్నా క్వశ్చన్స్ మమ్మల్ని అడగాలి అనుకున్నా కూడా మీరు కాల్ చేసి మమ్మల్ని క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ కాలర్స్ని అడుగుతాం మేము. ఓకే, ఇప్పుడు మూడు చక్రాలు ఉన్నాయి. 3 చక్రాల్లో ఒక చక్రం పోతుంటే అది ఇంకోటి ఏమైపోతుంది? 3 చక్రాల్లో ఒక చక్రం పోతుంటే అదేమవుతుంది? ఆగిపోతుంది. 3 పోతాయి. ఎందుకు పోతుంది? అప్పుడు 3 చక్రాల్లో ఒక చక్రం పోతే అప్పుడు మా బైక్ అవుతుంది. కరెక్టేనండి, 2 చక్రాలే కదా బైక్ ఉండేది. స్కూటీ కూడా అవుతుందిగా మరి. స్కూటీయా? స్కూటీ అవుతుంది, సైకిల్ అవుతుంది, 2 చక్రాలేగా ఉండేది వాటికి కూడా. ఏదైనా 2 వీలరే కదా అయ్యేది. 3 వీల్స్ లో 1 వీల్ పోతే ఏమవుతుంది? స్కూటీ అవుతుంది. బైక్ అయినా స్కూటీ, స్కూటీ అయినా బైకే కదా. మీరు బైక్ అన్నారు కాబట్టి నేను స్కూటీ అన్నాను, సైకిల్ అన్నాను. స్కూటీకి పోసినా అదే పెట్రోల్, బైక్ పోసినా కూడా అదే పెట్రోల్. మరి సైకిల్ కి పోస్తే పెట్రోల్ ఏమి ఉండదు కదా? ఇంజిన్ పెట్టుకుంటే దానికి పోసుకోవచ్చు. సరేలేండి, మనం అయితే ఇప్పుడు పెట్టుకోలేము కదా ఇంజిన్ పెట్టుకోలేము కదా. దేనికి పెట్టుకోలేము, హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇంజిన్. ఓకే, నేను ట్రై చేస్తాను పెట్టడానికి. పెట్టి అందరి దగ్గరికి వెళ్ళి డ్రర్ అని బానిస్తా ఉంటా. డ్రర్ అని పోతే వెనకాల నుంచి పోలీసు వాళ్ళు వస్తారు. ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే మిమ్మల్ని తీసుకుని పోయి కేసులో బుక్ చేస్తారు. అయ్యో వద్దులేండి, మనకెందుకు అంత తలకాయ నొప్పి అవ్వరాలు. అప్పుడు 447 కేసు కింద బుక్ చేస్తారు. అయ్యో అయ్యో వద్దండి 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 వద్దండి. ఇంకా కాలు ఇరిగితే ఏమో 2 లక్షలు, కాలు చెయ్యి ఇరిగితే ఏమో 6 లక్షలు, మా హ్యాండ్ మొత్తం ఏ టు జెడ్ అన్ని పోయిన అసలు ప్రాణమే పోతే 10 లక్షలు డిమాండ్ చేస్తారు. మొత్తానికి నన్ను ఇప్పుడు జైలుకి వెళ్ళమంటారు మీరు, అంతేనా? ఏదైనా కానీ సేఫ్ అండ్ జర్నీ అట్లా చెప్పొచ్చుగా. కాలు పోతే ఇది, చేయి పోతే ఇది, మొత్తం ప్రాణం పోతే ఇది అని అంటారు. పొద్దున్నే మీరు తెలియాలి కదా. అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పిండు, నేను సైకిల్ కి వేసుకుంటారు అని పోతాను అనిండు. మీరేమన్నారు? సైకిల్ కి కావాలంటే ఇంజిన్ కూడా పెట్టుకోవచ్చు అన్నారు. అవును, అది పెట్టుకొని పోతాను అనిండు. మీరు పోతానన్నప్పుడు ఏం చెప్పిండు మీరు? అప్పుడు దాని గురించి చెప్పాలి కదా, ఏమవుతుందో ఏందో, ఏం యాక్సిడెంట్ అయితే ఏది పోతే ఎంత ప్రైజ్ అవుతుంది, ఏది పోతే ఎంత అవుతుంది అని చెప్పాలి కదా. అసలు నేను పోనండి, పోయినప్పుడు సంగతి. పోతే ఆటోలో కూడా పోమాకండి, వెళ్తే బస్సులో వెళ్ళండి హ్యాపీగా. ఓకే అండి, అంతే కదా. ఇప్పుడు ఒక మీరు లేడీస్ కదా, ఓకే లేడీస్ గురించి చెప్తాను వినండి. లేడీస్ అంటే ఇప్పుడు దాకా నన్ను ఎవరు అనుకున్నారు మీరు? లేడీస్ కి సంబంధించిందే చెప్తున్నాను వినండి అంటున్నా. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు లేడీస్ కి లిప్స్టిక్స్, మేకప్ కిట్స్ అవి అవసరం కదా. అవసరం. ఐ బ్లామ్స్ అవసరం. ఇప్పుడు సపోజ్ లాక్మీ కంపెనీ లిప్స్టిక్ ఉందనుకోండి. ఓకే. దాని మీద స్టిక్కర్ తీసి డిజిల్ కంపెనీ మీద వేస్తారు. డిజిల్ కంపెనీ స్టిక్కర్ తీసి ఇంకొక బటర్ఫ్లై కంపెనీ మీద వేస్తారు. అలా 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 ఇది కూడా అంతే. కాకపోతే అన్ని ఒకటే, కాకపోతే ఇది బాగుంటది, అది బాగుంటది, అది బాగుంటది, అది బాగుంటది అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు లిప్స్టిక్స్ ని ఎట్లా తయారు చేస్తారంటే అది ఒక పౌడర్ అనమాట, కెమికల్ పౌడర్. అదే పౌడర్ లిప్స్టిక్ వేసుకున్న తర్వాత దాని మీద ఏం చేస్తారంటే వాళ్ళు వితౌట్ స్మెల్ ది కొబ్బరి నూనె మిక్స్ చేసి యాడ్ చేస్తారు దాంట్లో. అవునండి, అవును. కాకపోతే లాక్మీలో వచ్చేసేమో 90% యాడ్ చేస్తే గ్రిజిల్ లో 50% యాడ్ చేస్తారు. బటర్ఫ్లై లో 100% యాడ్ చేస్తే జోహాలో వచ్చేసేమో 20% యాడ్ చేస్తారు. అలా
కాకపోతే మన ఆడోళ్ళు మొత్తం తెలియక పెంట పెంటగా పూసుకుంటా ఉంటాడు, కానీ అది పూసుకునేటప్పుడు దానికి ఒక మార్గం ఒకటి ఉండిద్ది. చెప్పండి ఆ మార్గం కూడా. మార్గం కూడా ఉండిద్ది. ఏంటంటే అది పూసుకునేటప్పుడు కొంచెం లైట్ గా మన ఇంట్లో కొబ్బరి నూనె హెవీగా ఉండకుండా అప్లై చేసుకొని, హెవీగా వేసుకోకుండా లైట్ గా వేసుకుంటే మినిమం మేకప్ ని మెయింటైన్ చేస్తే చాలా మంచిది. స్కిన్ డ్యామేజ్ అవ్వదు. హెవీగా వేసుకున్న టాబ్లెట్ అనేది ఎంత ఉంది, చిన్నది అది. అవునండి. మన గోరంత ఉండిద్ది. ఓకే. ఒక 100 కేజీల మనిషిని కూడా తగ్గిస్తుంది కదా అది. ఏమో అండి, తెలియదు మరి నాకు. ఇప్పుడు మీ ఫీవర్ వచ్చింది, మీ ఫీవర్ వస్తే టాబ్లెట్ ఎంత ఉండిద్ది చెప్పండి. ఇప్పుడు ఫీవర్ వచ్చింది, మీకు ఫీవర్ వస్తే ఆ టాబ్లెట్ ఎంత ఉండిద్ది? డోలో 365 ఎంత ఉంటుంది? మీ ఫింగర్ అంతా నెయిల్ అంత ఉండిద్ది. అవును, ఉండిద్ది. మీ బాడీ మొత్తం కూల్ చేస్తుందా ఇప్పుడు అది? అవునండి. మరి అంతే, ఎంత పూసుకున్నా ఎంత పూసుకోకపోయినా ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. కాకపోతే ఆ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి ఏంటి అంటే కొబ్బరి నూనె ఉంటది కదా. అవునండి. అది లైట్ గా అప్లై చేసుకొని దాని మీద అప్పుడు మేకప్ వేసుకోవాలి. అప్పుడు మేకప్ వేసుకుంటే అప్పుడు చెమట కూడా మనకు తెలియకుండా చెమట ఆటోమేటిక్ గా లోపల స్పాయిల్ అయిపోతుంది. మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా మంచి మంచి టిప్స్ అయితే చెప్పారు మాకు. తర్వాత మీకు టైం స్పెండ్ అవ్వకపోతున్నప్పుడు ఏం చేస్తారంటే అలోవెరా టిష్యూ పేపర్ ఉండేది కదా, దాంతో డైలీ క్లీన్ చేసుకుంటే దాంట్లో తెలుస్తుంది మీకు ఇంకా డస్ట్ ఎంత ఉందో ఫేస్ మీద అనేది. ఓకే అండి, తప్పకుండా మేము కూడా ట్రై చేస్తాము. ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చినాయో మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్తాం. ఓకేనా? ఓకే అండి, అందరికి చెప్పండి లిప్స్టిక్ పూసుకునేటప్పుడు లిప్ బామ్ పూసుకొని అప్పుడు లిప్స్టిక్ పూసుకోమనండి. ఓకే అండి, తప్పకుండా. ఎందుకంటే దానివల్లే అందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే అండి. ఓకే. ప్లస్ మాస్క్ అనేది కంపల్సరీ యూజ్ చేయమనండి ఇప్పుడు. ఓకే అండి, తప్పకుండా చెప్తాను లిప్స్టిక్ అండ్ మేకప్ వేసుకునే వాళ్ళకి. ఓకే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో వీళ్ళైతే మనకి మంచి 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 బుడ్డిగా అంటే మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి టిప్స్, తెలియనివి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడైతే చాలా మంచి టిప్స్ అయితే చెప్పారు తిను. సో ఇప్పుడైతే మన గుడ్ మార్నింగ్ ఒంగోలులో మంచి సాంగ్ అయితే వచ్చేసింది, చూసి ఎంజాయ్ చేసేయండి.